బాల త్రిపుర సుందరి కథ అనాదిగా. త్రిపుర సుందరి అమ్మవారు 3 రూపాలలో విరాజిల్లుతూ ఉంటారు. అవి బాల త్రిపుర సుందరి, చిన్న పాపాయి వలె కనిపించే రూపం; రాజరాజేశ్వరి, యవ్వన సుందరి రూపం; అపరాజిత, మాతృరూపం. ఇందులో బాల త్రిపుర సుందరి 9 ఏళ్ల బాలికల అమాయకమైన సౌందర్యంతో అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. అమ్మవారి ఈ రూపాన్ని శక్తి యొక్క మూలరూపంగా చెబుతారు. పౌరాణిక గ్రంథాల సారాంశం లలితా సహస్రనామం వ్యాఖ్యానాలు, లలితా మహాత్మ్యం, దేవీ భాగవతం మొదలైన శక్తి ఉపాసన గ్రంథాలు మరియు సాధారణంగా భక్తులు చెబే కథనాల ఆధారంగా. మొదటి కథ: భండాసురుని సంహారం. శివుడు కామదేవుడిని దహనం చేసినప్పుడు ఆయన బూడిద నుండి ఒక మహారాక్షసుడు పుట్టాడు. అతనే భండాసురుడు. అతడు దేవతలందరినీ జయించి లోకానికి మరలా భయాన్ని తెచ్చాడు. ఈసారి అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో సైన్యంతో యుద్ధానికి బయల్దేరారు. యుద్ధభూమిలో ముందుకు వచ్చిన వారు భండాసురుని 30 మంది కుమారులు. ఆ సమయంలో చిన్నారిలా కనిపించే బాలా త్రిపుర సుందరి ముందుకు వచ్చి ఒక్కొక్కరిని సంహరించి యుద్ధరంగాన్ని శుద్ధం చేసింది. చివరికి అమ్మవారు మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడిని సంహరించారు. రెండవ కథ: తారకాసురుని వధలో బాలా త్రిపుర సుందరి శక్తి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను వేధించాడు. అతన్ని ఓడించగల శక్తి కుమారస్వామి కార్తికేయుడు వద్దే ఉంది. కానీ యుద్ధానికి వెళ్లే ముందు ఆయనకు అమ్మవారి ఆశీర్వాదం అవసరమైంది. అప్పుడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమై తన శక్తిని కుమారస్వామికి ప్రసాదించారు. ఆ శక్తితోనే కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. అప్పటి నుండి భక్తులు విశ్వసిస్తున్నారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు కేవలం చిన్నారుల వలె అమాయకురాలు కాదు. అది జ్ఞానం, విద్య, ధైర్యానికి మూలం. ఆమె ఆశీస్సులు ఉంటే భయం దగ్గరకు రాదు, విజయమే వస్తుంది. బాలా త్రిపుర